మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించి సైన్స్ సోషల్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి క్విక్ రివిజన్ కింద కంప్లీట్ చేద్దాం. ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాల నివారణకి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలను అయితే పాటించాలి. సింధులోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటికి ఈ నగరంలో బయటపడిందంటే మనకి సరైన సమాధానం మొహంజదారో, రైట్ ఆన్సర్. శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహులు అని అంటారు, కరెక్ట్ ఆన్సర్. ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలు ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. గైస్, ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించని జిల్లా? వైఎస్ఆర్ కడప, సత్యసాయి, నెల్లూరు జిల్లాల్లో ప్రవహిస్తుంది, నంద్యాల జిల్లాలో ప్రవహించటం లేదు. మనకి తదుపరి ప్రశ్న, స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి? మనకి ఇక్కడ సరైన సమాధానం రాజ్కుమారి అమృత్ కౌర్. రాజ్కుమారి అమృత్ కౌర్. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్కి చెందని స్వతంత్ర సమరయోధులు? చెందని వారు సరోజినీ నాయుడు, పొనాక కనకమ్మ, దూరి సుబ్బమ్మ, కొండా వెంకటప్పయ్య అనేవారు ఆంధ్రప్రదేశ్కి చెందిన స్వతంత్ర సమరయోధుల్లోకి వస్తారు. రాని వాళ్ళు సరోజినీ నాయుడు, రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు గల జంతువు? జీబ్రా, గుర్రం. జీబ్రా, గుర్రం. అంటే మనకి సరైన సమాధానం బి మరియు డి అనేది సరైన సమాధానం అవుతుంది. పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు. ఓకే, జీబ్రా, గుర్రం. మనకి ఇవన్నీ కూడా ఈవీఎస్లో భాగంగా వచ్చే ప్రశ్నలు. తదుపరి ప్రశ్న, స్టోలాన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్క? స్టోలాన్ ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్క స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ ఇక్కడ మనకి సరైన సమాధానం. తదుపరి ప్రశ్న, ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి? ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి నేల. నేల అనేది సరైన సమాధానం ఆప్షన్ల ప్రకారం. మనకి తదుపరి ప్రశ్న, ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు? కులశేఖరుడు. ఈ పాండ్యరాజ పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడంటే మనకి సరైన సమాధానం కులశేఖరుడు. మనకి తదుపరి ప్రశ్న, కుట్టు యంత్రపు సూది యొక్క చలనం? కుట్టు యంత్రపు సూది యొక్క చలనం ఆవర్తన చలనం మాత్రమే. ఆవర్తన చలనం మాత్రమే ఇక్కడ మనకి సరైన సమాధానం అయితే అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి? బుధుడు, అంగారకుడు, శుక్రుడు, వరుణుడు. బుధుడు, శుక్రుడు, వరుణుడు, అంగారకుడు. ఈ క్రింది వాటిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి? బుధుడు, శుక్రుడు. బుధుడు, శుక్రుడు. మనకి తదుపరి ప్రశ్న, అక్షాంశాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి? అక్షాంశాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ మొత్తంగా 4 ఆప్షన్లు అయితే ఇచ్చారు. అక్షాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తాయి. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవు. అక్షాంశాలు మధ్యాహ్న రేఖలని అంటారు. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవు. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. బి మరియు డి అనేది ఇక్కడ మనకి సరైన సమాధానం అయితే అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఢిల్లీ సుల్తాన్ రాజవంశంలో అత్యధిక కాలం పాలించింది? ఢిల్లీ సుల్తాన్ రాజవంశంలో అత్యధిక కాలం పరిపాలించింది తుగ్లక్ వంశం. తుగ్లక్ వంశం ఇక్కడ మనకి సరైన సమాధానం అయితే అవుతుంది. ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది 1971వ సంవత్సరం, 1971. ఇక్కడ మనకి సరైన సమాధానం అయితే అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, పుప్పస సిరకు సంబంధించి సరైన వాక్యం? పుప్పుస సిరకు సంబంధించి సరైన వాక్యం ఏందయ్యా అంటే ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. ఇక్కడ మనకి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద? కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద ఉష్ణమండల సతత హరిత అడవి. ఉష్ణమండల సతత హరిత అడవి అనేది ఇక్కడ మనకి ఆప్షన్లలో సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఇది హరిత గృహ వాయువు కాదు? నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, మీథేన్. కరెక్ట్ ఆన్సర్ నైట్రోజన్ సరైన సమాధానం అవుతుంది. ఓకే, హరిత గృహ వాయువు కానిది నైట్రోజన్. మనకి తదుపరి ప్రశ్న,
మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం. మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం. ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ అవసరం, ఇంధనం అవసరం, ఉష్ణోగ్రత కూడా అవసరమే. నైట్రోజన్ కాదు, నైట్రోజన్ కానిది సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్ల యొక్క సరైన సమూహాలను గుర్తించండి. వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్ల యొక్క సరైన సమూహాలను గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. రైతు పికాక్స్, క్షరకుడు వచ్చేసరికి క్షురకుడు బ్రష్, దర్జీ వచ్చేసరికి బాబిన్స్. ఇక్కడ మనకి ఆప్షన్ 1 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, పచ్చి కలుపు మరియు కాఫీ పంటకు నీటిని అందించుటకు ఉపయోగించే నీటిపారుదల విధానం. తుంపర పద్ధతి. ఆప్షన్ 1 సరైన సమాధానం అయితే అవుతుంది. ఆప్షన్ 1 తుంపర పద్ధతి రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం ఏందా అంటే పాడేరు. ఇక్కడ మనకి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, సెట్ ఏలోని దారాలను సెట్ బిలో వాటికి ఉపయోగించి జతపరచండి. ఉపయోగపడే అంశాలతో జతపరచండి అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. పాలిస్టర్ దుస్తులు, రేయాన్కి వచ్చేసరికి రేయాన్ కార్పెట్లు అవుతుంది. నెక్స్ట్ నైలాన్కి సంబంధించి చూసినట్లయితే పారాచూట్, P.E.T దీనికి సంబంధించి సీసాలు. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకి సంబంధించిన సరైన సమాధానం అయితే అవుతుంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఏకి R, బికి S, సికి P, డికి Q. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరైన వాక్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం అయితే అవుతుంది. సరైన వాక్యం. మనకి తదుపరి ప్రశ్న, సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించండి. సమ్మిళిత విధానం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యపుస్తకాలకు అనుసంధానం, ఇతర సబ్జెక్టులతో అనుసంధానించకపోవటం. ఇది మనకి సరికానిది. ఆప్షన్ డీని తీసి పక్కన పెట్టినట్లయితే ABC సరైన సమాధానం అవుతుంది. తదుపరి ప్రశ్న, విలువల ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వటాన్ని ఇలా అంటారు. ముగింపునివ్వటాన్ని ఇలా పిలుస్తారంటే మనకి సరైనది మూల్యాంకనం. మనకి సరైన సమాధానం. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచనం ఇచ్చింది ఎవరయ్యా అంటే కిల్పాట్రిక్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తదుపరి, కార్డుబోర్డు లేదా చెక్కబోర్డు మీద ఖచ్చితమైన దూరంతో రంధ్రాలుండే బోధనోపకరణం ఏంటని చెప్పేసి ఇక్కడ ప్రశ్న అయితే అడుగుతారు. పెగ్ బోర్డ్ రైట్ ఆన్సర్. జామితీయ ఆకారాలను బోధించడానికి ఉపయోగపడేదైతే జియో బోర్డ్. మనకి తదుపరి ప్రశ్న, జ్ఞాన సముపార్జన ఎప్పుడు పరస్పరాశ్రితంగా ఉంటుంది? పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించటంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని, పాత్రను మనం గుర్తించాలి అని తెలిపిన వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రొఫెసర్ ఎస్ పాల్. ఇక్కడ మనకి సరైన సమాధానం అయితే అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, క్రమబద్ధ శిక్షణ ఉపగమం క్రిందకి రాని అంశం. సాంకేతికతను ఉపయోగించుకోవటం, వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనం, విద్యార్థుల పరిశోధనకు వీలు కల్పించడం, వివిధ సబ్జెక్టులను వేరు చేయటం. క్రమబద్ధ శిక్షణ ఉపగమం కిందకి రాని అంశం వివిధ సబ్జెక్టులను వేరు చేయటం అనేది ఇక్కడ మనకి సరైన సమాధానం అయితే అవుతుంది. ఓకే గైస్, మనకి తదుపరి చూడండి, కప్పలో రూప విక్రియను నియంత్రించే హార్మోన్ ఏంటని చెప్పేసి ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ థైరాక్సిన్ సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, బొడ్డుపొన్న వృక్షం ఈ అడవుల్లో పెరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ మడ అడవులు. ఆప్షన్ 1 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, భారత రాజ్యాంగ సభకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. అంటే ఒక 3 సరైన అంశాలు ఉన్నాయి. బ్రిటిష్ ప్రావిన్సుల నుండి 292 మంది సభ్యులు ఎన్నికయ్యారు. ఇది సరైనదే. స్వదేశీ సంస్థల నుంచి 93 మంది సభ్యులు సిఫార్సు చేయబడ్డారు. ఇది కూడా సరైనదే.
భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య 389. ఇది కూడా సరైనదే. భారత రాజ్యాంగ సభలో సభ్యులు 28 మంది షెడ్యూల్ కులాలకి చెందినవారు అనేది భారత రాజ్యాంగ సభకు చెందిన సరికాని అంశాలను గుర్తించండి అనే దానిలో సరైనది అవుతుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఈ నది ఒడ్డున కలదు. అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఈ నది ఒడ్డున కలదు. కరెక్ట్ ఆన్సర్ కృష్ణా నది సరైన సమాధానం. కృష్ణా నది ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న చూసినట్లయితే, అవాయు శ్వాసక్రియ జరపనివి ఈస్టులు, మానవ కండరాలు, బ్యాక్టీరియాలు, మొలకెత్తిన విత్తనాలు. అవాయు శ్వాసక్రియ జరపనివి మొలకెత్తే విత్తనాలు ఇక్కడ మనకి సరైన సమాధానం. ఆప్షన్ 4 సరైన సమాధానం అయితే అవుతుంది. గైస్, ఇంకెవరైతే ఈ వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. మనకి తదుపరి ప్రశ్న చూసినట్లయితే, విధి నిర్వహణ వల్లే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని చెప్పిన వారు ఎవరయ్యా అంటే మనకి సరైన సమాధానం మహాత్మా గాంధీ సరైన సమాధానం. మహాత్మా గాంధీ రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 5వది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 5వది ఏంటని చెప్పేసి ఇక్కడ మనకి ప్రశ్న, నాణ్యమైన విద్య, మంచి ఆరోగ్యం మరియు క్షేమం, పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం, లింగ సమానత్వం రైట్ ఆన్సర్. లింగ సమానత్వం ఇక్కడ మనకి సరైన సమాధానం అయితే అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని వ్రాసిన వారు ఎవరు? పండిత రమాబాయి, తారాబాయి షిండే సరైన సమాధానం. స్త్రీ పురుష తులన. మనకి తదుపరి, సిట్రాస్ కాంకర్ వ్యాధి జనకం ఏంటని చెప్పేసి ఇక్కడ ప్రశ్న సరైన సమాధానం బ్యాక్టీరియా రైట్ ఆన్సర్. బ్యాక్టీరియా ఇక్కడ మనకి సరైన సమాధానం అయితే అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, కుమ్మరి ఎండిన కుండలను దీనిలో కాల్చుతాడు. కరెక్ట్ ఆన్సర్ కొలిమి రైట్ ఆన్సర్. కొలిమి ఇక్కడ మనకి సరైన సమాధానం అయితే అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల సన్ రైజ్ ఇండస్ట్రీస్ కిందకు రాదు. ఆరోగ్య రంగం, ఆతిథ్య రంగం, ఇనుము ఉక్కు, వైజ్ఞానిక రంగం. ఇక్కడ ఆప్షన్లు సరైన సమాధానం చూసినట్లయితే ఇనుము ఉక్కు ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అయితే అవుతుంది. నృత్య కళాకారుల భావనను వ్యక్తపరచుటకు వీటిని ఉపయోగిస్తారు. ముద్రలు సరైన సమాధానం. ముద్రలు. హేలీ తోకచుక్క చివరిసారిగా ఈ సంవత్సరంలో కనిపించింది 1986. 1986 ఇక్కడ మనకి సరైన సమాధానం. దక్కన్ పీఠభూమికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. దక్కన్ పీఠభూమి అగ్నిపర్వత మూలానికి చెందినది. రాయలసీమలోని అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందినది. లావా పీఠభూములు ఒండ్రు నేలకి ప్రసిద్ధి. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ ఏబిడి అనేది సరైన సమాధానం. ఇక్కడ మనకి సరైన సమాధానం. నెక్స్ట్ వన్, గణరాజ్యాలను జయించిన రాజవంశం ఏదయ్యా అంటే మనకి ఇక్కడ సరైన సమాధానం చూడండి, గుప్త కరెక్ట్ ఆన్సర్. గణరాజ్యాలను జయించింది గుప్త వంశస్థులు. నెక్స్ట్, విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం. విద్యుత్ గంట సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, వాహనాలలో పెట్రోల్ డీజిల్కు ప్రత్యామ్నాయంగా వాడదగిన ఇంధనం సిఎన్జి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన ఈ ప్రకటనలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. హర్ష ఏమంటున్నాడంటే మెరుపుల వల్ల నత్రజని స్థాపన జరుగుతుందంటున్నాడు. వర్ష ఏమంటుందంటే రైజోబియం అనే బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుందని చెప్పేసి అంటున్నారు. మరి మీ ఆన్సర్ ఏంటనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఇద్దరు తప్పు ఇద్దరు ఒప్పు. మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. తదుపరి, ఈ క్రింది వాటిలో ఉభయాహారులను గుర్తించండి. ఉభయాహారులు ఎలుగుబంటి, కోడి, ఎలుక. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏసిడి సరైన సమాధానం అవుతుంది.
తోడేలు అనేది ఓన్లీ మాంసాహారం మాత్రమే తింటుంది. ఓకే, ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ACD. ఎలుగుబంటి శాకాహారి మాంసాహారి, ఎలక శాకాహారి మాంసాహారి, కోడి అన్నీ కూడా తినేస్తుంది కాబట్టి. మనకి తదుపరి ధ్వని తీవ్రతకు ప్రమాణం డెసిబుల్. మనకి తదుపరి ప్రశ్న పక్షి ఖండం, పక్షి దక్షి దక్షిణ అమెరికా, రైట్ ఆన్సర్. మనకి తదుపరి వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించి 2018లో ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పులపై ప్రసంగించిన స్వీడన్కు చెందిన పర్యావరణవేత్త ఎవరయ్యా అంటే గ్రేటా థాన్బర్గ్, రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న ఈ క్రింది వాటిలో అతిపెద్ద పరిమాణం ఏంటని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు. సరైన సమాధానం 1.1 మీటర్స్ ఆప్షన్ల ప్రకారం. మనకి తదుపరి ప్రశ్న చూసినట్లయితే అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించారు. అక్బర్ తన సామ్రాజ్యాన్ని సుబాలు, సర్కారులు, పరగాణాల కింద విభజించడం జరిగింది. మనకి తదుపరి ప్రశ్న తరిగిపోయే మరియు తరగని శక్తి వనరులు వాటి ఉపయోగంపై ఫ్లో చార్ట్ తయారు చేయమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు సూచించాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుందని చెప్పేసి ఇక్కడ ప్రశ్న పఠనైపుణ్యం, సరైన సమాధానం పఠనైపుణ్యం. తదుపరి పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవితాంశమే ప్రాజెక్ట్ అని నిర్వచనం ఇచ్చినవారు. పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవితాంశమే ప్రాజెక్ట్ అని బిలార్డ్ నిర్వచనం ఇచ్చాడు. బిలార్డ్, రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న ఈ క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది అంటున్నాడు. ఆప్షన్ 1 ఒక పరిస్థితిని వివరించిన తర్వాత ఆ పరిస్థితి ఫలితం ఎలా వచ్చాయో విశదీకరిస్తాడు. సత్యం పట్ల ఉన్న తన దృక్పథాన్ని మార్చుకోవటానికి తగిన ఆధారాలు లభించినప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఏదైనా నిర్ణయాన్ని అంత్య నిర్ణయంగా అంగీకరిస్తాడు. విమర్శనాత్మక వైఖరి కలిగి ఉంటాడు. ఇక్కడ లక్షణం కానిది అంటాడు కాబట్టి ఏదైనా నిర్ణయాన్ని అంత్య నిర్ణయంగా అంగీకరిస్తాడు అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది, మిగిలినవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన లక్షణాల్లోకి వస్తాయి. మనకి తదుపరి క్షేత్ర పర్యటనలో మూడవ సోపానం అమలు చేయటం అనేది సరైన సమాధానం అయితే అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న నమూనాలు, మాదిరిలు, వస్తువులు, తోలుబొమ్మలాట లాంటి బోధనోపకరణ సాధనాలను ఈ కోవకు చెందుతాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నమూనాలు, త్రిమితీయ సాధనాలు, రైట్ ఆన్సర్. త్రిమితీయ సాధనాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక చివరి ప్రశ్న జాతీయ నూతన విద్యా విధానం 1986 గురించి 10 మౌలిక విద్యా ప్రణాళిక రంగమునకు సంబంధం లేనిది. లింగ సమానత్వం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అవరోధాల తొలగింపు, అశాస్త్రీయ ధోరణి అనేది సంబంధం లేని అంశం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఈ వీడియోలో ఈవీఎస్కి సంబంధించి ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించి సైన్స్ సోషల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు క్విక్ రివిజన్ కింద కంప్లీట్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి లైవ్ ఎగ్జామ్ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి. ధన్యవాదాలు.